పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ మాటలు మేము వింటున్నాం. పుట్టిన కాడ నుంచి మరణించేదాకా ఎంటై ఉండమే మేము నేర్చుకునేది ఎప్పుడు, అలాగే జీవించేది ఇప్పుడు. ప్రభువా, మా ప్రియుల హృదయాలు తెరవండి. యవనస్తులు పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు బాధలేదు, పిల్లలను తీసుకురావాలి ప్రార్థనకి. అన్ని విషయంలో కూడా సహాయం చేయండి. రేపొద్దున ఏడవాల్సి వస్తుంది కదా మా బిడ్డల విషయం అయిపోయింది. మా ప్రభువా, మీరే కనికరించండి. ఈ ఉదయకాలం మా మధ్యకి రండి, మాతో ఉండండి. లోకమంతా, ప్రపంచమంతలో అంతటిలో అనేక ప్రాంతాలు యేసుక్రీస్తు వారు సమాధిని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచారు. పునరుత్థానం గురించి మాట్లాడుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ కనిగిరిలో మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసములు బట్టి నీకు స్తుతులు. ఈ చిన్న సంఘాన్ని బట్టి కూడా నీకు వందనాలు. మా ప్రభువా, ఎక్కడ చూసిన పండగ వాతావరణం అలుపుపోతూ ఉంది. ఈ తెల్లారుజామున అనేక ప్రాంతాల్లో సువార్తని అందించడానికి 4 గంటల లేచి నీ మాటలు అందించడానికి నాకు నీ కొరకు చూపావు. నీకు స్తుతులు. ఎంతో మంది నీ మాటలు విన్నారు, దగ్గరకు వచ్చి నిలబడి నీ మాటలు విన్నారు. నీ మాటలు హృదయంలో పరిచయండి. పల్లె పిల్లకు మండల వారీగా అనేక ప్రాంతాలకు ఇంకా తిరగాల్సిన వాళ్ళు చాలా ఉన్నాయి. అన్ని ప్రాంతాలకు తిరిగి నీ మాటలు అందించటం కూడా సహాయం చేయండి. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, నీకు స్తుతులు. పాటల్లో, ప్రార్థనలో మాతో ఉన్నారు. కొద్ది సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న దినాల్లో 2 తెగల వారు ఉన్నారు. ఒకరు పరిసయ్యులు, 2 ఇంకెవరు? సద్దూకయ్యులు. చెప్పండి, ఎవరెవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు అనేవారు వింటున్నారా? సద్దూకయ్యులు అనేవారు పునరుత్థానము లేదు అని చెబుతారు. వినండి, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఇప్పుడు 2 తెగల వారు ఉన్నారు యేసు ప్రభు కాలంలో, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆ కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఒకడు పునరుత్థానము లేదు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు సద్దూకయ్యులు అని అంటారు. పునరుత్థానం ఉంది అని చెప్పేవాళ్ళు పరిసయ్యులు. ఈ 2 తెగల వారు దేశంలో ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు. ఎలాగా కనపడుతుంది మనకు? సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే, తక్కిడో బిక్కుడో ఎవడు చూసాడురా పరలోకం అనేవాళ్ళే సర్దుకయ్యి. ఏమైపోతా ఎవడు కొడతాయి, అట్లా ఏమైపోతా మనకేం తెలుసా? అదంతా ఉట్టిదే, ఇక్కడ ఇదంతా తర్వాత ఏముందో ఎవడు చూసాడు అనేది సద్దూకయ్యులు. తెగవారు. పరిచయులు ఏంటంటే, మరణించిన తర్వాత పునరుత్థానం అనేది మరలా ఉంది అనేది పరిచయులు నమ్మకం. ఇక్కడ మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళటమే చూస్తున్నాం. సమాధిని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూడటం లేదు ప్రతి చాలామంది. మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని చూడటం లేదు, సమాధినే చూస్తున్నారు, రాతి బండలనే చూస్తున్నారు. ఇంకా అదే వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఏళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తారు? ఇంకా అది చదువుతూ ఉంటాయి. ఇప్పుడు కాకాలు గుణితాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇంకెప్పుడు నేర్చుకుంటారు. ఇంకా అంటే 1వ క్లాసులో ఉన్నట్టే, ఎల్కేజీలో యూకేజీలో ఉన్నట్టే. కాలేజీకి ఎప్పుడు వస్తారు?
భక్తి విషయంలో కూడా అలాగే నేర్చుకోవాలి. భక్తి కూడా అంతే, వాక్య ధ్యానంలో కూడా మనం అలాగే ఉండాలి. ఆ పాఠాలే, ఆ మూల పాఠాల్లోనే ఇంకా ఉన్నామంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఇప్పుడు మనం 10 మెట్లు ఎక్కాలి, ఒక మెట్టు మీద ఎక్కి అంటా ఉంటే లాస్ట్ మెట్టు సంగతి ఎప్పుడు ఎక్కుతామో మెట్లు సత్యలోకి ఎక్కాలి కదా. అందుకని ఆజ్ఞలన్నిటిని పాటించటం కూడా మనం నేర్చుకోవాలని చెప్పాను మీకనే సార్. సరే, ఏదేమైనా ఇప్పుడు నేను చెప్పే మీ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సద్దూకయ్యులు పరిచయులు. ఈ సద్దూకయ్యులు పునరుత్థానం లేదు అని అంటారు, పరిచయులేమో పునరుత్థానం ఉంది అని అంటారు. యేసు ప్రభు కాలంలో గొడవబడింది, పౌలు కాలంలో కూడా తగాదా వచ్చింది ఈ విషయంలో. పునరుత్థానం లేదనేవాళ్ళు పరిచయులు సద్దూకయ్యులతో పౌలు కాలంలో కూడా వచ్చింది అంటాడు. అందుకే పౌలు అంటాడు, నేను పరిచయులకు సంబంధించిన వాడిని అని అనేసరికి పరిచయులందరూ పౌలు పక్కకు వచ్చేస్తారు. సద్దూకయ్యులు పరిచయులకు పడదాం. ఒకసారి సాక్ష్యం చెప్పేటప్పుడు పౌలు ప్రభు యొక్క దర్శనాల పునరుత్థానం గురించి చెప్పేటప్పుడు సద్దూకయ్యులు ఇష్టపడలా, పరిచయులు ఇష్టపడ్డారు. అప్పుడు పౌలు ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను పరిచయుల సంతతికి సంబంధించిన వాడని అనేసరికి ఓహో మనోడు రాయడని వీళ్ళందరికీ పక్కకు వచ్చేసారు. పౌలు పక్క బలం పెరిగింది. అందుకని ఈ ఉదయకాలము పునరుత్థానం గురించి మీతో మాట్లాడడం తెలిసాను. ఈ పునరుత్థానంలో పాలు పంపులు పొందువారు ధన్యులు. పునరుత్థానము అంటే ఏంటి చెప్పండి. పునరుత్థానం సంగతి ముందు మనం తెలుసుకోవాలి కదా. ఒకలేం పునరుత్థానం లేదంటారు, ఒకలేం పునరుత్థానం ఉందంటారు. పునరుత్థానం లేదనేవారు సద్దూకయ్యులు, పునరుత్థానం ఉందనేవారు పరిచయులు. మళ్ళీ చెబుతున్నా, అంటే పునరుత్థానం అంటే ఏంటి, పునరుత్థానం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు వారికి వింటానే ఉన్నాం కదా మనం, పునరుత్థానం అంటే ఏంటి. ఇప్పుడు ఒక ఇల్లు సంగతి చెప్తాం, పునర్నిర్మాణము అంటారు. అంటే ఏంటి అర్థం? దానిని పడేసి తిరిగి మరలా కట్టడం, దాన్ని పునర్నిర్మాణము అని అంటారు. ఏదైనా సరే పునర్నిర్మాణము అంటే పాతదాన్ని పడేసి మరలా కొత్తదిగా దాన్ని అలాగే అదే ప్లేస్లో దాన్ని అలాగే కట్టడమే పునర్నిర్మాణం. అలాగే మనిషి యొక్క జీవితం పునర్నిర్మాణించడానికి అంటే పునరుత్థానుడుగా అంటే కొత్త జన్మ ఇవ్వటానికి, మరొక మంచి బ్రతుకునివ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడై తిరిగి అంటే రెండవ వ్యక్తిగా అంటే రెండవ కొత్త జన్మ మనిషికి ఇవ్వటానికి కొత్త వ్యక్తిగా లేచాడు. ఆయన లేచినప్పుడు ఏమన్నాడు మరియతో, మరియా నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు. శిష్యులు ఏమన్నారు, అమ్మో భూతం అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, నాకు ఉన్నట్టుగా భూతమునకు కాళ్ళు చేతులు ఇలాగా ఉండవు. అన్నాడు. అంటే ఎలా ఉంటుంది? ఆత్మదేహం, రక్తమాంసములతో కూడిన శరీరం కాదు, ఆత్మ సంబంధమైన దేహం. అది ఎలా ఉంటుంది? గోడ ఎలా ఉన్నా తలుపు వెళ్ళిపోతాయి. నువ్వు తలుపేసిన తలుపుల గుండా వచ్చేయి చౌకడికి, తలుపు లోనికి గదిలోకి. యేసుప్రభు తలుపులు వేసుకున్నారు, శిష్యులందరూ భయపడుతున్నారు, అని గడగడగలాడుతున్నారు. ఈలోపు ఏం చేశాడు? బయట నుంచి తలుపు నుండి లోనికి వచ్చి మీకు సమాధానం కలుగును కాకన్నాడు. అప్పుడే రక్తమాంసము నుండి వచ్చేవాడా? రక్తమాంసాలు ఏమయ్యాయి? అడ్డొచ్చాయి. రక్తమాంసములతో కూడింది కానీ కాదు పునరుత్థానం అంటే. మనం కూడా ఏమనుకోవాలంటే, నేను నిన్నే చెప్పాను, మొన్న చెప్పాను, లేఖనములు కానీ దేవుని శక్తిని ఎరుగక మనం పొరపడుతున్నాం. లేఖనాలు తెలియక, దేవుని సత్యము తెలియక మనం పొరపాటు పడుతున్నాం. ఇప్పుడు చాలా వరకు మనం పొరపాట్లు చేశాం. ఇక పొరపాట్లు మనం చేయకూడదు. మీరు తెలుసుకోండి. ఎందుకంటే యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. యేసు ప్రభు చెప్పండి, పునరుత్థానుడై తిరిగి లేచాడు.
పునరుత్థానుడై తిరిగి లేచాడంటే మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడు పౌలు ఒక మాట అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఈ మంచి మాట. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, ఉంటే చూడండి, లేకపోతే మీరు చూడండి అని చెప్పలేను. 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10-11. ఎవరు చదువుతారు? ఏంటి ఇంకా తీయలేదా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై అయినను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటితో ఎంతతో సమానంగా. ఇక్కడ ఒక మాట మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను తొందరగా చెప్పేసి మిమ్మల్ని తొందర చేయటం నాకు అలవాట్లేదు, మనీ చేయాలనుకుంటున్నాను. నిదానంగా చెబితే మీరు వింటారు అనుకున్నాను, అందుకే మీకు నిదానంగా శాంతియుతంగా చెప్పాలనుకుంటున్నాను. పౌలుకి పునరుత్థానంలో పాలు పంపులు కావాలనుకుంటున్నాడు. అంటే రెండవ జన్మ, తిరిగి నా శరీరం మారిపోవాలి, నా దేహం మారిపోవాలి, నా జీవితం మారిపోయి మరొక జన్మ నాకు కనపడాలి. పునరుత్థానం. నేను కూడా మరణించి క్రొత్త వ్యక్తిగా తిరిగి లేవాలి. పాత వ్యక్తిగా ఉండకూడదు, క్రొత్త వ్యక్తిగా నేను తిరిగి లేవాలి. నూతన జన్మంలోని నాకు కనపడాలి. పునరుత్థానుడై నేను కూడా మరణాన్ని జయించి తిరిగి లేవాలి. అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఇక్కడ ఆలోచించుకున్నాడు. ఏ విధమ చేతనైనా, ఇక్కడ మృతులు 2 రకాలు ఉన్నారు. నేను మళ్ళీ ఈ మాట చెప్పాలి మీకు. మృతులు 2 రకాలు ఉన్నారు. ఒకటి ఆత్మ సంబంధమైన మృతులు, 2 శరీర సంబంధముగా మృతమైన వారు. వీరందరూ కూడా ఒక దినమున లేస్తారు. 2 రకాల ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. ముందే చెప్పా, 2 రకాల ప్రజలు ఉన్నారు. ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనిషికి మరణం తప్పదు, అందరం చచ్చిపోతాం. కానీ ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, శారీరకంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక రోజున లేస్తారు. ఎప్పుడు? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ సమాధుల్లో ఉంటే ఎముకలు, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి శబ్దం వింటారంట. విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చారు. ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి. 2 తెగల మృతులను చూస్తున్నాము, 2 మరణాలను మనం చూస్తున్నాము, 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానము, 2 తీర్పు పునరుత్థానము. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలమ్మా సహోదరుల, దేవుని మాటలు వినాలి. ఎందుకంటే అమూల్యమైన విలువైన మాటలు మనకు దొరకడం చాలా కష్టం. బైబిల్ తెలుసు, కానీ చదివినా మనకు అర్థం కాదు. అర్థమయ్యే రీతిలో మనకు అర్థం చేసుకుంటాం చాలా మంచిది. 2 రకాల పునరుత్థానాలు. ఒకటి జీవ పునరుత్థానం, 2 తీర్పు పునరుత్థానం. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ సమయంలో ఆయన లోకానికి వచ్చినప్పుడు బోరలు బోధపడతాయి. ఆయన పిలుపు ఎప్పుడు వినపడుతుందో అప్పుడు సమాధుల్లో చచ్చిపోయి ఉంటారే, పూర్వకాలం నుండి చనిపోయిన ఉంటారు, వాళ్ళందరూ సమాధుల నుంచి పైకి లేస్తారు.
రెండు రకాల ప్రజలు ఉన్నారు సమాజంలో ఇప్పుడు. ఎవరెవరు? మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, మారు మనసు పొందనోళ్ళు, చెప్పండి, పొందనోళ్ళు ఉన్నారు. అందరూ మృతులే, అందరూ చనిపోయారు. ఒకటి, క్రీస్తునందు మృతులు ఉన్నారు, క్రీస్తు లేకుండా చనిపోయిన వారు ఉన్నారు. మీకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రీస్తునందు మృతులైన వారు ఉన్నారు, క్రీస్తునందు లేక పాపములో జీవిస్తూ పాపములోనే మరణించిన వారు, ఆ మృతులు కూడా ఉన్నారు. అది అందరూ లేస్తారంట. ఏ రోజున? తీర్పు రోజున. అంత దినమున ఒక కాలం వస్తున్నది. ఆ కాలంలో ఆయన శబ్దం విని వారందరూ, అందరూ అంటే వాళ్ళు వీళ్ళు కూడా కలిసి వినాలి, అందరూ కూడా లేస్తారు, బ్రతుకుతారు. రైట్, అందరూ లేస్తారు. అయితే మేలు చేస్తారే, వినండి, మేలు చేస్తారే, ఎవరికి కీడు చేయకుండా. యేసుక్రీస్తుని అంగీకరిస్తారే, మారు మనసు పొందుతారే, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం తీసుకుని రక్షణ వాగ్దానము పొంది వాక్య ప్రకారంగా లోకములో నడుచుకుంటారే, దేవుని పేరట ఈ లోకములో జీవిస్తారే, మేలు చేస్తారే, ఇతరులకు కీడు చేయకుండా జీవ పునరుత్థానములో పాలు పంపులు పొందుతారు. అందుకే పౌలు ఇందాక నేను చెప్పిన వాక్యాన్ని మాత్రం ఆ పేపరు మడతేసి పెట్టుకోండి, కానీ మూసేయద్దు బైబిల్. మళ్ళా అందులోకి వెళ్ళాల్సి వస్తుంది. పిలిపి రాసిన పత్రికలో ఏ విధము చేతనైనను ఆ మృతులలో నాకు పాలు పంపులు పొందవలనని, ఆ పునరుత్థానములో నాకు కూడా పాలు పంపులు పొందవలనని. మళ్ళీ చదవండి. ఏంట్రా బైబిల్ మూసేశారా ఏంటి? చదువు, ఇందా చదివావు కదా. పిలిపిలు 3:10, పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్నాను. సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. అంటే నష్టపరుచుకోవాలి. నేను అనుకుంటున్నాను, ఒకటి మాట చెప్తాను. నేను మన సహోదరులకు మాట చెప్పాను. ఏంటి? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి. చెప్పండి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీకు పరలోకం కావాలా? ఈ లోకాన్ని వదులుకోవాలి. దేవునితో స్నేహం కావాలా? లోక స్నేహాన్ని వదులుకోవాలి. వింటున్నారా? దేవుని సన్నిధి కావాలా? లోకులతో స్నేహాలు మానుకోవాలి, లోక స్నేహం మానేయాలి. నువ్వు దేవుడితో స్నేహం చేయాలంటే లోకంతో స్నేహం మానేయాలి. ఏదన్నా కానీ నీకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీకు రెండు కావాలంటే కుదరదు. ఇప్పుడు రెండు కావాలంటే కుదరదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నీకు పరలోకం కావాలంటే ఈ లోకాన్ని నువ్వు అసహించుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. లోక స్నేహాలు. స్నేహితులతో గంటలు గడుపుతావు, మందిరి దగ్గరికి వచ్చి అరగంట కూర్చోవాలంటే బాధ. ఎప్పుడు వదిలేస్తారు? వెళ్ళిపోవాలి, నాకు పనులు అక్కడికి వెళ్ళిపోవాలి, వాడు పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలనుకున్నాం, అటు రామాయపట్నం వెళ్ళాలనుకున్నాను. ఎక్కడికి అంత మందిరంలో కూర్చుని దేవుని మాటలు వినకుండా ఊరిగా రామాయపట్నం వెళ్ళి ఏం చేసి వచ్చావు, ఏం చేసి వస్తావు చెప్పి అక్కడికి వెళ్ళి మునిగి వచ్చి ఏం చేసేసి ఎగతాళి నవ్వులాట్లు కేవలం కైకంతరాలే తప్ప నువ్వు చేసింది ఏమన్నా? అక్కడికి వెళ్ళి మనసేమన్నా మారిందా? మంచి బుద్ధి ఏమన్నా వచ్చిందా? ప్రవర్తనలో మార్పు వచ్చిందా? ఏమన్నా దేవుని శక్తి నిన్ను ఏమన్నా తాకిందా? ఏమన్నా నీకు కలిగిందా? టైం వేస్ట్, దేవుడు నీకు ఇచ్చిన ఆవిషి వేస్ట్, నీ డబ్బులు దండగా. మనం అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తాం, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చి కూర్చుని దేవుని మాటలు మనం వినాలి. నేను అదే చెప్తున్నా. కొన్ని మనకు ప్రభువు కావాలి అంటే, ప్రభు సన్నిధి కావాలి అంటే, మనకు పరలోకం కావాలంటే, నిత్య జీవం మనకి కావాలి అంటే, నీకు కావాలి అంటే, యుగయుగాలు నువ్వు దేవునితో ఉండాలి అంటే, రెండో జన్మ పునరుత్థానంలో నువ్వు పాలపంపులు పొందాలి అంటే అర్థమవుతుందా? నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఈ లోకములో ఏమేమి మేలుకరమైనవో వాటన్నిటిని విడిచిపెట్టాలి. క్రీస్తు కోసం, దేవుని కోసం వదిలిపెట్టాలి. బైబిల్లో వినండి, చాలామంది చేపలు పట్టుకుంటున్నారు, కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు.
వినండి, కొంతమంది వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, కొంతమంది చేపలు పట్టుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. ప్రభు అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరుగా చేస్తాను. ఏం చేశారు వాళ్ళు? ఆ ధోనిలు, వలలు, తన తండ్రిని విడిచి ఆయనను వెంబడించాడు. సొంకపు పెట్టనతో కూర్చున్నాడు, పన్నులు చెల్లించేస్తున్నాను. అతని దగ్గరికి వెళ్ళాడు, రా నన్ను వెంబడించు అన్నాడు ప్రభు. అంతే, విడిచిపెట్టేసి ప్రభుని వెంబడించాడు. ఇలాగ చాలా మందిని కూడా ప్రభు ఏం చేశాడంటే విడిచిపెట్టేసేదంతే. ఎందుకంటే వాటితో ఉంటే ఈయనతో ఉండటం కష్టం అని. అందుకే మేము ప్రయోగులు అంటారు, మీరు బాప్తిసం తీసుకోవాలండి, మారు మనసు పొందాలి అంటే కొన్ని ఉన్నాయండి. ఆ విషయంలో కొంచెం నాలో పొరపాట్లు కనపడుతున్నాయండి అన్నాడు. నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేస్తే, యేసు ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చేస్తే అటంతటకవే మాయమైపోతాయి, కనపడవు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేసేవరకు ఏమవుతాయి? ఆటోమేటిక్గా నీ నుండి దూరం అయిపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, నీ దగ్గరికి రావు. ఎందుకంటే ఎప్పుడు ఈత దొరుకుతూ ఉంటావు కాబట్టి, దేవునితో ఉంటావు కాబట్టి, దేవుని స్తుతిస్తూ ఉంటావు కాబట్టి, కీర్తనలు పాడుతూ ఉంటావు కాబట్టి, ప్రార్థించుకుంటావు కాబట్టి, బైబిల్ చదువుతావు కాబట్టి, హృదయంలో నువ్వు దేవునికి చోటిస్తావు కాబట్టి అటంతకవే ఆటోమేటిక్గా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అవి ఉండవు. నువ్వు దేవుడు కావాలనుకుంటున్నావు కాబట్టి, అందుకే బైబిల్లో ఉంది, యాకోబులో చదవవసరం లేదు, దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు వచ్చును, అపవాదిని ఎదురించిడి వాడి మీ యొద్ద నుండి. ఏమి లేదు, కొన్ని అనుకుంటే అది వెళ్ళిపోద్ది. వద్దనుకుంటే మనం చేయలేం కదా, వద్దనుకుంటే అది వెళ్ళిపోద్ది. అంతే, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, అప్పుడు మన దగ్గరికి ఆయన వస్తాడు. అది కేవలం ఇప్పుడు ఏదైనా సరే మనం నేర్చుకుంటే వచ్చింది, ఇంకోటి నేర్పేరు అన్నది తప్పు. మనకు కలిగితే నేర్చుకున్నాం. ఈ సిగరెట్లు తాగటం, ఈ సాగులు త్రాగటం, లోకంలో జీవించటం, స్నేహాలు. ఎవరు అమ్మగారు చెప్పింది ఆడితో స్నేహం చేయని? మీ నాన్నగారు అమ్మగారు చెప్పారా సిగరెట్లు తాగరా అని? వాళ్ళు చెప్పారా సారా త్రాగరా అని? మనకిష్టమై నేర్చుకుంటే అగ్ని. అప్పుడు మనం ఏం చేయాలి? అది నువ్వు వద్దు అనుకుని మనం అనుకుంటే, నాకు యేసు కావాలి అనుకుంటే అది నువ్వు వద్దు అనుకుంటావు. నీకు పరలోకం కావాలి అనుకుంటే అవి వద్దు అని నువ్వు అనుకుంటావు. నీకేవేవి లాభకరమేలో అవన్నీ క్రీస్తు కోసం వాటి నష్టంగా నువ్వు ఎంచుకుంటే ఆ పునరుత్థానంలో నీ కూడా పాలు పంపులు ఉంటాయి. అంటే రెండవ మేలు చేసే పునరుత్థానం అంటే ఇంకా తీర్పు లేదన్నమాట. ఇంకా బైబిల్ అన్నాడు, యేసుప్రభు అదే చెప్పాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి. ఎవరు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుచుకునే వాళ్ళంట వాళ్ళకి తీర్పు లేదు. ఏమలేదు, మరణము కూడా లేదు, వాళ్ళకి ఇక నిత్య జీవమే. అంటే తీర్పు లేదు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన వాటికి, నువ్వు అన్న మాటలకి, నువ్వు తిరిగిన తిరుగుడికి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి క్షమాపణకి పశ్చాత్తాపడ్డావు కదా, వాటికి ఇక ఏంటంటే ఇక తీర్పులోకి రావై, క్షమిస్తాడు ఆయన. కుమార్ గారు నేను ఒక మాట జ్ఞాపకం చేశారు. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంది? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే, ఎప్పుడు చేస్తే, ఒక దినమునకు 7 మారులన్నా చేస్తే, ఒక దినానికి ఒకసారి కాదు, కనీసం ఎన్నిసార్లు? 7 సార్లైనా నీ సహోదరుడు తప్పు చేసి నిన్ను క్షమాపణ అడగాలి. ఇంకోసం నువ్వు క్షమించుకోవచ్చుగా, ఆయన అడగపోయినట్టు క్షమిస్తా. మీరు నాకు చాలామంది అనుకుంటున్నారు, మీరు మీ పిల్లలను క్షమించవచ్చుగా, క్షమాపణ అడిగితే ఎందుకు క్షమించాం, అడగకుండా బట్టి క్షమించట్లేదు. అర్థమవుతుందా? మీ అబ్బాయిని క్షమించవచ్చు కదా, మీ అమ్మాయిని క్షమించవచ్చు కదా, మీ తమ్ముడిని క్షమించవచ్చు కదా. క్షమాపణ అడిగితే క్షమిస్తాం, అడగకుండా ఉంటే మీ అందరికి మేము క్షమించాలా? యేసు ప్రభు కూడా అంటే ఎప్పుడు చెప్పలేదు బైబిల్లో. ప్రభు కూడా అన్నాడు, వచ్చి తప్పయిందని ఒప్పుకుంటే ఏమన్నాడు? క్షమించండి, తిరిగి నేను మారాను, మారు మనసు పొందానని. మళ్ళీ తప్పు చేశాడు అనుకో, మళ్ళీ క్షమాపణ అడిగితే క్షమించండి అని అన్నాడు అక్కడ. అసలు అడగకుండా అట్ట క్షమిస్తారండి బాబు. మనోళ్ళు భక్తి స్వనీతితో కూడింది, మాటలు కూడా స్వనీతితో కూడిన మాటలు. చాలా తప్పు, రాంగ్ అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా?
మన దేవుడు కూడా ఆ మాట అన్నాడంటే ఆయన కూడా ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? నిన్ను క్షమిస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన జ్ఞాపకం చేస్తాడు, క్షమిస్తాడు. క్షమించగలిగిన దేవుడు అయినా. మనుషులు క్షమించకపోయినా క్షమించనని చెప్తారు కానీ క్షమించలేదు. కానీ క్షమించే దేవుడు అయినా. అందుకని నేను చెప్తా, మీరు ముగిస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. పునరుత్థానంలో మీరు పాలు పంపులు పొందాలి. ఏ పునరుత్థానం? మేలు పునరుత్థానంలో. యోహాను సువార్త 5:28 అట్లాగే పెట్టుకోండి. ఒక కాలం వస్తుంది ప్రియులరా, ఒక కాలం ఉంది. వదిలు మర్చిపోవకండి. ఒక కాలం ఉంది, ఒక టైం ఉంది. ప్రతిదానికి ఒక టైం ఉంది. రేపొద్దున తీర్పు రోజులకు ఒక టైం ఉంది. యేసు ప్రభు పలుకు, యేసు ప్రభు స్వరం విని, లోకానికి స్వరం, యేసయ్య స్వరం వినే టైం ఒక రోజు ఉంది. ఆ రోజున మృతులైన వారందరూ, సమాధిలో ఉన్న వారందరూ అందరూ బయటకు వస్తారు. 2 పునరుత్థానాలు ఉన్నాయి. 2 రకాలుగా చనిపోయిన వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయలుతో వస్తారు. 2 రకాలుగా చనిపోయిన వారు. ఒకటో ఆత్మ సంబంధముగా చనిపోయిన వాడు ఉన్నారు, శరీరకంగా చనిపోయిన వాడు ఉన్నారు. ఆత్మరకంగా చనిపోయిన ఆత్మీయ గురించి ఆలోచించకుండా, ఆత్మ ఎంత విలువైందో, తన ఆత్మ రక్షణ లేకుండా చచ్చిపోయిన వాడు, మారు మనసు లేని వాళ్ళు బయటకు వస్తారు. శరీరకంగా చచ్చిపోతారే, ఆత్మను బ్రతికించుకుని వాక్యంతో ప్రార్థనతో బ్రతికి శరీరకంగా చచ్చిపోతారే, సుఖాలన్నీ విడిచిపెట్టేసి, లోక సౌకర్యాలను వదిలిపెట్టేసేసి, ఏమేమి లాభకరమైనవో ఏమి మేలు వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుని చనిపోతారే, తన ఆత్మను కాపాడుకోవడం కోసం. వాళ్ళు కూడా బయటకు వస్తారు. 1 తీర్పు పునరుత్థానం, 2 మేలు పునరుత్థానం. అంటే జీవ పునరుత్థానం అంటే జీవించే జీవితం, మరొక జన్మ. అతడు ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. మరొకటి తీర్పు పునరుత్థానం అంటే ఏంటి? అది మరణ పునరుత్థానం. మృతులు మరలా తిరిగి తీర్పులోనికి వచ్చి మరణంలోనికి వెళ్ళిపోతారు. అదే 2వ మరణం. నేను మొన్న చెప్తున్నా, మరణించిన వాడు ప్రస్తుతానికి పాతాళానికి వెళ్తాడు. మారు మనసు లేనికుండా మరణిస్తారే పాపంలో ఉండి, ఏదో ఒక రోజు నీ లోకాన్ని నిలబెట్టి పాతాళానికి వెళ్ళిపోతారు. ఆ నరకంలో కారతా ఉన్నారు మంటల్లో. ఆ ఆత్మ తిరిగి మరలా శరీరాన్ని ధరించుకుని తీర్పు రోజున మళ్ళా బయటకు వస్తుంది. మనిషి చేసినన్నిటినీ తీర్పు మరలా ఏమేమి చేసావు, పుట్టిన కాడ నుంచి సత్యదాకా ఏమేమి చేసావు, ఎవరిని మోసం చేసావు, ఏ తప్పులు చేసావు, ఏ అబద్ధాలు ఆడావు, ఎక్కడెక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్తాను అక్కడికి మోసం చేసి ఎక్కడ వెళ్ళావు, ఇవన్నీ కూడా రేపొద్దున తీర్పులోకి వచ్చేస్తాయి. అప్పుడు 2వ మరణం ఉంటుంది. ఫస్ట్ మరణం వేరు, 2వ మరణం అదే అగ్ని గంధకములతో మండే గుండం. పాతాళం వేరు, అగ్నిగుండం వేరు. నరకం వేరు, అగ్నిగుండం వేరు. పాతాళములు, అగ్నిగుండం 2వ అగ్నిగుండం, అగ్ని గంధకములతో మండే గుండం, అదే 2వ మరణం. అందులోనికి పెట్టిపోతారు. అది తిహార్ జైలు లాంటిది. ఇంకంతే వాడు అక్కడ లాస్ట్కి ఆడితే అంటే దాంతో అయిపోతాడు. కానీ ఇక లాస్ట్ సెంట్రల్ జైలు అంటే అది ఇక లాస్ట్ జైలే కదే. ఇక అందులోకి వెళ్తే ఇక్కడ బయటికి రాడు. అందుకే బైబిల్లో ప్రభు అన్నాడు, అబ్బాయి ఎవరితైనా నువ్వు గొడవ పడితే ఒక పని చేయి, వాడి దగ్గరికి వెళ్ళి ఈ మధ్య సరి చేసుకో. వాడు నిన్ను రిపోర్ట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇస్తాడు. బండ్రు రోజు వచ్చి నిన్ను పట్టుకుపోతారు. బండ్రు రోజు తీసుకెళ్ళి నిన్ను తీర్పులు నిలబెట్టి జైలుకి వేస్తారు. మరలా కడపట కాసు చెల్లించేదాకా నువ్వు బయటికి రావు. కాబట్టి ఈ మధ్యలోనే వాడు నిన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే, నీ మీద కేసు పెట్టకముందే, ఈ మధ్యలోనే వాడితో నువ్వు సమాధాన పడమని ప్రభు ముందే చెప్పాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. బంట్రోదికి అప్పగిస్తాడు. బంట్రోది ఏం చేస్తాడు? న్యాయాధికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నిన్ను తీర్పులోకి తీసుకుని వెళ్ళిపోతాడు, జైల్లో పడేస్తాడు. అందుకని ఈ మధ్యలోనే నువ్వు అతనితో సమాధాన పడమని. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించాడు దేవాది దేవుడు. యేసు ప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను ఇక్కడ పెట్టాడు.
అదేం చేస్తుందంటే నువ్వు తప్పు చేస్తున్నావని నీ అంతరాత్మకు చెబుతూ ఉంటుంది. ఏ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు భార్యను ఎలా అంటున్నావు, భర్తను ఎలా అంటున్నావు, నీ పొరుగు వారిని తిడుతున్నావు, నువ్వు ఇట్లా తిడుతున్నావు, నీ తల్లిదండ్రులు ఇట్లా మోసం చేస్తున్నావు, తల్లిని మోసం చేస్తున్నావు, తండ్రిని మోసం చేస్తున్నావు, నీ హృదయం నీ భార్యను మోస్తున్నావు, భర్తను మోసం చేస్తున్నావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, ఓట చేస్తున్నావు, ఇట్ట చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, నువ్వు ఆద్యం చేస్తున్నావు. ఇది నిన్నేం చేస్తుందంటే తప్పు తప్పు అని చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళకముందే, అంటే తీర్పు దగ్గరికి నువ్వు వెళ్ళకముందే, తీర్పు దగ్గరికి నువ్వు వెళ్ళకముందే నువ్వేం చేయాలి? ఎమ్మటే పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు అడిగితే అంతవరకు నీ మీద దోషారోపణ చేసి ఆరోపణ వెళ్ళిపోతుంది. నువ్వు ఎవరినైనా ఆ వ్యక్తిని క్షమపడగలవు. చాలా మంది బాప్తీసాలంటే కబగబీలు మునిగి ఎత్తన్నారు. మంచిదే మనకండి. అది నోవని తిట్టేవే ఇప్పుడు దాకా, మరి నేను క్షమపడకూడదు, నువ్వు వెళ్ళి బాప్తిసం తీసుకుంటావు. తన హృదయంలో ఏమనుంటుంది? అంతులో నన్ను తిట్టాడు 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 నన్ను చూసినప్పుడల్లా వస్తుంది ఆలోచన అదా? చెప్పండి, వస్తుందా రాదా? అదే నేను వెళ్ళి క్షమపడి అడిగాను అనుకో, రెండోసారి ఆలోచన వస్తుందా? అంకుల్ క్షమపడి అడిగారా, క్షమించాను, ఇంకంతే. ఇంకా దాని గురించి అతని ఆలోచన మర్చి పోతాడు. అదనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మారాలి, బాప్తీసం తీసుకోవాలని ఆలోచన, అందరూ బలారాధన తీసుకోవాలని ఆలోచన వద్దని లేదు. అందరూ తీసుకోండి, మారాలి, అందరూ పరలోకం వెళ్ళాలి, మేలు చేసే పునరుత్థానంలో పాలుపంపులు పొందాలి. అయితే నీవు ఈ లోకంలో ఏది నీకు స్వేచ్ఛకరమైందో, ఏది నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావో నీ ఇష్టాన్ని తీసేసి దేవుని ఇష్టంలోకి నువ్వు రావాలి. పౌలుదే అన్నాడు, ఏవేమి లాభకరమైనో క్రీస్తు కొరకు నేను పెట్టతో వాటిని సమానంగా ఎంచుకున్నాను. డబ్బా, పాపమా, శరీరాశిల, లోకాశిల, స్నేహాల, చెడ్డ స్నేహమా, ఈ సినిమాల, ఈ సెల్ ఫోన్లో వచ్చే అర్థమైన బొమ్మల, మురికియా, అవన్నీ నీకు లాభమా? సంతోషమా? చూసుకుంటా మురుచుకుంటున్నావా? అవి నీకు లాభం అయితే క్రీస్తు కోసం దాన్ని విడిచిపెట్టి పునరుత్థానంలో నీకు పాలు పుంపులు పొందాలి, నీకు రెండో జన్మ కావాలి అంటే ఆ నొక్కుకుంటా కూర్చుని ఇది మర్చిపో. ఇక మొక్కవాక మనీ అది చూడవాక విడిచిపెట్టేవి. అయితే చాలా కష్టం. మేలు చేసే పునరుత్థానంలో నువ్వు పాలు పుంపులు పొందాలి అనుకుంటున్నాడు పౌలుడు. అందుకే వాటిని క్రీస్తు కోసం నష్టం నేర్చుకుంటున్నాను అన్నాడు. పిల్లరా, మనిషిలో మార్పు రావాలి. యేసుక్రీస్తు కోరుకున్నది ఏంటంటే మనిషిలో మార్పు. వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళారు. లేదు, నేను సమాధిని జయించి మరణాన్ని జయించి అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చి నన్ను కలుసుకోండి అంటే ఆయన అక్కడే ఉంటాడని నా సమాధి దగ్గరికి వెళ్ళారు. అంటారు తెల్లారుజామున లేచి వెళ్ళారు. ఎందుకంటే ఆ వెళ్ళింది ఒక్కసారి నిండి బాబు. ఎవరు? గారి శిష్యులు కానీ ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక్కసారి కదా. సంవత్సరం వెళ్ళారు అక్కడికి. దాన్ని ఏమంటారంటే ఆచారం అంటారు. అలవాటు భక్తి, ఆచార భక్తి అంటారు. సంవత్సరం అయితే అదే పని. ఇంకా ఎప్పుడు నువ్వు పునాది వేసుకుంటావు, ఎప్పుడు ఇంకా నువ్వు ఎదుగుతావు. అదే సమాధి దగ్గరికి వద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అసలు లేడు ఇక్కడ ఆయన చెప్పినప్పుడు ఇంక సిగ్గు ఉండొద్దు మనకి, కొంచెం కూడా జ్ఞానం ఉండొద్దు. ఇంకా ఎందుకండి బాబు అక్కడికి నువ్వు వెళ్ళేది? లేడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయనను చూసింది సంగతి. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు చూసిన సంగతి వెళ్ళి నీ సహోదరులకు తెలియచే, నేను లేచానని, సజీవుడనై తిరిగి లేచానని, పునరుత్థానుడై తిరిగి లేచానని, నా యందు విశ్వాసం ఉంచువాడు చచ్చిపోయిన తిరిగి లేస్తాడని చెప్పును వెళ్ళి లోకానికి ప్రకటించమని పంపిస్తే మళ్ళా జీవితంలో మగ్ధలేని మరి సమాధి దగ్గరికి వెళ్ళాక సమాధి తోటకెళ్ళా. చాలా మంది సమాధి తోటలకు వెళ్తారు. తోటల్లో పూజ చేసి చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి, ఏంటి బాబు ఇది? ఏంటి సమాధి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన దగ్గర కొవ్వొత్తులు వెలిగించి వచ్చేది ఎందుకండి బాబు ఈ ఆచారం? ఇవన్నీ మానేసింది. జీవితంలో తిరిగి అలా సమాధి తోటకి ఎవరో మగ్ధలేని మరియా శిష్యులు కానీ ప్రభు వాళ్ళని దర్శించిన తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచాడని, పునరుత్థానుడైన క్రీస్తుని లోకానికి ప్రకటించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఒకటే, నన్ను చచ్చిపోయిన, నన్ను పాపంలో చనిపోయిన నన్ను బ్రతికించాడు, నన్ను మార్చాడు. ఒకవేళ శరీరకంగా ఆత్మీయంగా నేను బతికున్న శరీరకంగా నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తిరిగి నన్ను లేపుతాడు.
చచ్చిపోయినా తిరిగి నేను లేస్తాను. ఎందుకంటే పునరుత్థానములో పాలు పంపులు నేను పొందుతాను. ఎప్పుడు? ఆయన శబ్దం విని మరణించిన తర్వాత, నేను రెండవ రాకడలో ప్రభు వచ్చిన తర్వాత సమాధిలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. మేలు చేసిన వాళ్ళందరేమో జీవ పునరుత్థానానికి వెళ్ళిపోయి పరలోకానికి వెళ్ళిపోతారు, బంగారు లోకానికి వెళ్ళిపోతారు, యుగయుగాలు దేవునితో ఉండడానికి. కీడు చేశారే వాళ్ళ కీడు చేస్తారు, కీడు చేస్తారే వాళ్ళని దూషిస్తారు. లేచిన నుంచి దూషించేవాడు, కీడు చేసేవాడు, లేనిపోయి ఎన్ని పాపంలో జీవించి ఇష్టానుసారంగా బతుకుతుంటారు చూసారా, వాళ్ళు మాత్రం తీర్పు ఉంటుంది వాళ్ళకి. తీర్పు పునరుత్థానంలోనికి బయటకు వస్తారు. అది కూడా పునరుత్థానమే. అంటే అది కూడా బ్రతకటం, అంటే తిరిగి బ్రతకటమే పునరుత్థానం. తిరిగి బ్రతుకుతారన్నమాట. అది వేదనతో కడిగిన లోకానికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ చావు లేదన్నమాట. తిరిగి లేచిన వానికి ఏమి లేదు, మరి మరణం అనేది అతనికి చావు లేదు. ఇక అక్కడ బ్రతికే ఉంటాడు. తీర్పు పునరుత్థానంలో బ్రతుకుతారు, కానీ వేదన పాలవుతారు, నరకములోకి వెళ్ళి కాలుతా ఉంటారు, అగ్నిగుండంలోకి వెళ్ళి. తీర్పు పునరుత్థానంలో బయటకు వస్తారు. మేలు చేసిన వారు వాళ్ళు ఈ యుగాలు దేవునితో హాయిగా పరలోకంలో ప్రభుతూ ఉంటారు. అందుకని ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా, ఎందుకంటే అంకులేంటి అని ఇంటికాడ కూడా మీరు తరక విధకాలు పెట్టుకోవకండి. అంకులేంటి మార్పుగా ఉంది మాటలన్నీ, మెసేజ్ ఏంటి మార్పులో చెబుతున్నాడు అనుకోకండి. మీరు ఆలోచించినా సరే ఇది కరెక్టే, ఇది ఆలోచించినా సరే కరెక్టే. మీరు ఆలోచించండి. అందుకే లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరిగిన వారికి అర్థమవుతుంది. ఎరగకపోతే పొరపాటు మాట్లాడుకుందాం, పొరపాటుగా ఆలోచిస్తాను, వ్యర్థంగా ఆలోచిస్తాను. కాబట్టి నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా మీరు సత్యాన్ని తెలుసుకోండి, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. మరణం అనేది మనిషికి తప్పదు. నేను రాత్రి కూడా మనం చదువుకున్నాం, ప్రతి మనిషికి మరణం అనేది కూడా తప్పదు. మరణించిన వాడుకు మరలా రెండోసారి బ్రతకటం తప్పదు. ప్రతి వ్యక్తి కూడా బ్రతుకుతాడు యేసు ప్రభు వచ్చిన తర్వాత. ఎప్పుడైనా సరే మార్పు లేనివాడు బ్రతుకుతాడు, మారు మనసు పొందినవాడు తిరిగి మరలా బ్రతుకుతాడు. దానిని పునరుత్థానం అంటారు. యేసు ప్రభు తిరిగి బ్రతికాడు, దానిని పునరుత్థానం అంటారు. అయితే మేలు చేసి మంచిగా ఈ లోకాన్ని యేసు ప్రభుతో విడిచిపెట్టి ఉంటారే, వాళ్ళు జీవ పునరుత్థానంలోనికి, అంటే బ్రతికున్న వారు లిస్టులోకి వెళ్ళిపోతారు. యుగయుగాలు దేవునితో హాయిగా ఉండే పరలోకములో బ్రతికున్న వారి లిస్టులోకి వెళ్ళిపోతారు. అక్కడ మరణమైనను, వేదనైనను, బాధైనను, ఆకలైనను, దెప్పికైనను ఉండదు. అక్కడ భార్యలు ఉండరు, పిల్లలు ఉండరు, తల్లిదండ్రులు ఉండరు, అనాథములు, అక్క చెల్లికి ఎవరు ఉండరు. అందరు దేవదూతలతో సమానులై ఉంటారు. అందరు దేవదూతలే. మా ఆయన అక్కడ చూద్దామంటే కుదరదు, మా ఆయన ఉండడు అక్కడ. మా అబ్బాయిని అక్కడ చూద్దామంటే కుదరదు, మీ అబ్బాయి ఉండడు అక్కడ. నా భార్య అక్కడ చూద్దామంటే కుదరదు, భార్యలు కూడా ఉండరు అక్కడ. అందరూ ఉండేది ఎలా మారిపోతారు అక్కడికి వెళ్ళగానే? దేవదూతలుగా మారిపోతారు. అందరు దూతలు. అందుకన్నాడు ప్రభు, దేవదూతలుగా మారిపోతారు, దేవదూతలు సమానంగా ఉంటారు అన్నాడు. అక్కడికి వెళ్ళినాక నువ్వు బాగున్నావా అనుకుంటే కుదరదు, శరీరకంగా మాత్రమే. ఇక్కడే దీనికి సృష్టిని అభివృద్ధి చేయాలి, విస్తరింప చేయాలి, దేవునిని మహింపరచాలి, ఆయన పిల్లలుగా ఈ లోకంలో ఉండాలి. తర్వాత లోకానికి మనం వెళ్ళిపోతాం, దేవదూతలుగా వెళ్ళిపోతాం. అక్కడ దేవుని కుమారులుగా, కుమారులుగా అక్కడ ఉండిపోతాం. ఆయన పిల్లలుగా ఉండిపోతాం. ఆయనను అక్కడే ఉంటాం. ఎలా ఉంటాం? మంచి మాట చింపుకిస్తా. యోహాను గారు రాసిన పత్రిక చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా చూసారు ఈ మాట? యోహాను గారు రాసిన పత్రిక. అందరూ తీయాలి పైకి. అందరు తీయండి. 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అందరు తీయాలి మీరు. మొదట నుండి. ప్రియులారా, 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం
ఇక మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉంటాం. ఏనండి, ఇప్పుడు మనం ఎలా ఉంటామో అని రాశాడు అక్కడ. ఎలా ఉంటాం? ఆయన లాగానే, చెప్పండి, ఆయన లాగానే ఉంటాం. అయిందా? మనం ఏమైపోతాం అన్నది ఇంకా ప్రత్యక్ష చెప్పలేదంట, కానీ యేసుప్రభు ఎలా ఉంటాడు అలాగే ఉంటామంట. ఆయనలాగా ఉండాలంటే ఆయన చెప్పిన మాటలు విని ఆ మాటల ప్రకారం మనం నడుచుకుంటే మరణించిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనను పోలి గడ్డ వేసుకుని, అంగి వేసుకుని, కొక్కి కర్ర పట్టుకుని, గొర్రెపిల్ల చేతిలో పెట్టుకుని ఉన్నాం. పిచ్చి పిచ్చి బొమ్మలు, రోమానికి క్యాథలిక్ వేసిన బొమ్మలు చూడవకండి. పిచ్చి పిచ్చి బొమ్మలు చూసి మోసపోవకండి. అక్కడ వేసుకో. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నది. మనం ఒకరినొకరు ప్రేమిస్తూ ఉంటాం, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, క్షమించుకుంటామే. క్రీస్తు కలిగిన మనసు, ఆ మనసు మనం కలిగి ఉండటమే. ఇది ప్రభు మనకు నేర్పేస్తున్న రోమానికి క్యాథలిక్ వేసిన బొమ్మలు చూసి మోసపోవకండి. అస్సలు మోసం, అది చాలా మోసం, అది చాలా మోసం ఉంది అందులో. ప్రభు అలా ఉంటాడని ఎవరు చెప్పలేదు, అలా చెప్పలేదు. ఆయన ఎలా ఉంటాడో ఆ రోజున మనము ఆయనను పోలి మనం ఉంటాం. అది మాత్రం గుర్తు. గడం పెరగదు మనకు కూడా. గడం ఉండదు అనుకోకండి. చాలా జాగ్రత్తగా ఉన్నాం, చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాం. రైట్, నేను ముగిస్తున్నాను. మీరందరూ కూడా సద్దూకయ్యులకు సంబంధించిన బ్యాచియా, పరిచయులకు సంబంధించిన బ్యాచియా? అంకులు చెప్పాడు, తర్వాత ఉంది ఎవడు చూశాడో అనేది. సద్దూకయ్యులు ఎవడు చూశాడు పర్వతం, తర్వాత అంతా ఎవడు చూశాడు, ఎక్కడో ఇక్కడో గాలే గెలిచిపోతారు అనుకునేవాడు. సద్దూకయ్యులు అంటాడు. పరిచయులు పునరుత్థానం ఉంది, మరణించిన తిరిగి లేస్తాం అనేది సద్దూకయ్యులు. పరిచయులు, ఇది పరిచయులు బ్యాచ్. మీరు దేనికి సంబంధించినట్టు? రెండవ పునరుత్థానంలో పాలు పంపులు పొందాలి, యేసయ్యతో నేను ఉండాలి, ఏ విధమైన చేత ఎట్టయినా సరే నేను ఆ పరలోకం కావాలి, ప్రభుతో నేను ఉండాలి అనుకునే వాళ్ళుగా మీరు ఉన్నారా? రైట్. అలా కావాలనుకుంటే ఏదేది దేవునికి విరోధంగా ఉంటుందో, ఏదేది నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుందో దాన్ని విడిచిపెట్టేయండి, దాన్ని వదిలేసేయండి. ప్రార్థన చేసుకోండి. ఆదివారం ప్రార్థన మహావాకండి, బుధవారం మధ్యవారం ఆరాధన కూడా రండి, శనివారం ఉపాసన ప్రార్థన రండి. క్రమంగా పాటించండి. అన్ని విషయాల్లో ప్రభు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. పునరుత్థానంలో మీరు కూడా పాలు పంపులు పొందాలని ప్రభు ఆశ. అందుకే పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటించారు. సజీవుడైన దేవుణ్ణి వాళ్ళు మృతుల్లో ఎదుగుతున్నారు. మీరు ఎందుకయ్యా మృతుల్లో ఎదుగుతున్నారు? ఆయన సజీవుడైన దేవుడు, ఆయన లేచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళండి, మీరు తెలుసు వార్త ప్రకటించాడు. ఆయన లేచాడని చెప్పండి. ముందు జనాలకు వెళ్ళి మిమ్మల్ని కూడా లేపుతారని చెప్పండి. చచ్చిపోయినా ఆయన లేచాడు, మిమ్మల్ని కూడా చనిపోయినా ఏం చేస్తాడు? లేపుతాడు. నిన్ను వదిలిపెట్టడు, లేపుతాడు. నమ్మేవా? పాపక్షమాపణ ఒప్పుకున్నావా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభు నీ పాపాలు క్షమించాడా? అయితే నువ్వు చచ్చిపోయిన ఒక రోజున ఏం చేస్తావు తెలుసా? తిరిగి లేస్తావు. అదే పునరుత్థానం. లేచాడు కదా పునరుత్థానుడై, నిన్ను కూడా లేపుతాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ప్రేమించి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ సమయం కొరకై నీకు స్తుతులు. నీవిచ్చిన ఈ కొద్ది మాటలు మా హృదయంలో పనిచేయండి. నీ వాక్యాన్ని దీవించండి. ఎంత గొప్ప దేవుడు మా ప్రభువా. పునరుత్థానంలో మేము కూడా పాలు పంపులు పొందటానికి అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అందరూ కలిసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి.
పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించావు, మీ పాదములకు స్తుతులు. ఎంత గొప్ప దేవుడు! నీ ప్రేమ కొరకై వందనాలు. నీవు సజీవుడవు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా చేసినందుకు నీకు స్తుతులు. సజీవుల లిస్టులో మమ్మల్ని పెట్టినందుకు నీకు స్తుతులు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా కన్న దేవా, నువ్వెంత గొప్ప దేవుడు! మమ్మల్ని ప్రేమించావు, మరణించవలసిన మా కొరకు మరణించావు. మాకు బదులుగా నీవు మరణించావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు. నీ ప్రేమను, నీ కృపను మేమెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటానికి సహాయం చేయండి. నీ సన్నిధిని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ పాదాలకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తూ మీరే ఉదయ కాలము నీ వాక్యమును దీవించి మా హృదయంలో పనిచేయమని యేసునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ లేచి నిలబడదాం. ఈ ఉదయ కాలము ప్రభుకు మీ ప్రేమపూర్వకమైన కానుకలను సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడి మరి పాట పాడుచుండగా మీ ప్రేమపూర్వకమైన కానుకలను ప్రభుకు సమర్పించుకుందాం. 306 పాట పాడుతున్నాం. అందరూ పాట పుస్తకం అందరూ చూడండి. జయ జయములు పాడుడి, జయమును పొంది లేచెను, మరణపు ముళ్ళను విరాచెను. మన యేసుని స్తుతించుడి, మన యేసుని స్తుతించుడి. జయ జయములు పాడుడి, లోక పాపము మోసెను, పాపికి విడుదల చేసెను. త్వరపాడుమా పరుగీడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. త్వరపాడుమా పరుగీడుమా, ప్రభుని సన్నిధి చేరుమా. జయ జయముల పాడుడి, నీవే మాతో మార్గము, నీవే నిత్య జీవము. స్తుతింతుము కీర్తింతుము, ఘనమైన యా ప్రభు నామము. స్తుతింతుము కీర్తింతుము, ఘనమైన యా ప్రభు నామము. జయ జయముల పాడుడి. కూర్చోండి. ప్రపంచంలో అనేక దేశాలు ఈ రోజున యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచదని ఏం చేస్తున్నారు? పండగ చెప్పండి, పండగ చేస్తున్నాం, ఆనందిస్తున్నాం. అయితే ఈరోజు అనుకుంటున్నారు కానీ ఆయన ఎప్పుడో లేచాడు. మనం ఎప్పుడు సంతోషించాలి తెలుసా? ఏనండి, మనం ఎప్పుడు ఆయన లేచాడు, కరెక్టే. ఆయన లేచినందుకు ఆయన సంతోషించాలి అంటే చెప్పండి, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఏమని? నేను మరణించినా తిరిగి లేస్తానని నమ్మకం నేను లేకుండా, ఆయన లేచాడని నువ్వు ఎగురుతున్నావు అనుకో, నీకు నమ్మకం లేకుండా ఎగిరి గంతే శాపాన్ని కింద పడ్డావు అనుకో, అయిపోతావు, నరకమే. ఇంకా
అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన తిరిగి లేచాడు. ఎవరి కోసం? నీ కోసం. నిన్ను తిరిగి లేపటానికి, మరణము నుండి నిన్ను తప్పించటానికి, తీర్పు నుండి నిన్ను తప్పించటానికి, నిత్య నరకం నీకు లేకుండా చేయటానికి, ఆ మరణం అనేది లేకుండా చేసి, మరణాన్ని నిరర్థకం చేసి సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు యేసుప్రభు. అర్థమవుతుందా మీకు చెప్పింది? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు కొంచెం ఎండ తగ్గింది మీ మూలన. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి, సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానాన్ని తిరిగి లేచాడు, సమాధి చేయించాడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞాపకం చేసుకోవడం మంచిది. సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ ప్రతిరోజు నా ప్రభు నేను మరణించినా తిరిగి చెప్పండి వేస్తాను, నన్ను లేపుతాడు. ఎందుకంటే పాప మరణం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు కాబట్టి రక్షించబడిన వాళ్ళకి సంతోషం. ఒకవేళ మార్పు లేదా, మారు మనసు పొందండి. బాప్తిసం తోటి రెడీలో ఉంది మీకోసం. త్వరగా మారు మనసు పొందండి. క్షమాపణ పత్రాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని క్షమించాలని ప్రభు మీతో చెప్తాడు. ప్రభుని అడగండి, తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడని. క్షమించబడాలి. క్షమాపణ దొరికిందని, పాపాలను క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకోండి. మీరు కూడా పరలోకంలో పునరుత్థానంలో పాలుపంపులు పొందండి. పునరుత్థానంలో పాలుపంపులు పొందండి. అది ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించిన వారే ధన్యులు. అందుకే బైబిల్ ఉంది, మొదట పునరుత్థానంలో పాలుపంపులు పొందిన వారు ధన్యులని ప్రకటన గ్రంథంలో ఉంది. వాళ్ళు యుగయుగాలు ప్రభుతో పరిపాలన చేస్తారు అని ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మీ అవసరం అంటే మాకు చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు ప్రార్థనకు రండి. ఆదివారం, బుధవారం, శనివారం మీరు మర్చిపోవకండి. ప్రభు చిత్తమైతే 2-3 తారీఖుల్లో నా ఉద్యోగ కూటాలు పెట్టుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. పెద్దవారు దేవుని సేవకులు పెట్టుకోగలిగారు. వస్తానన్నారు, ఖచ్చితంగా వస్తానన్నారు. ఆయన కనిగిరంటే పరిగెత్తుకుని వస్తాడు ఆయన, అంతే. తప్పకుండా వస్తారు. దేవుని సేవకులు కూడా కొంతమంది వస్తారు. దేవుడే అన్ని సదుపాయాలు ఇచ్చినట్లుగా, అవసరతలు తీర్చినట్లుగా మరి అన్ని విషయంలో కూడా సహాయించాడు. నిన్న కొరతో చెప్పినాను, టెంటను తప్పకుండా వేయాలంటే వేస్తాను అన్నాడు. షామ్యాన బారుగా వేయాలని చెప్పిన ఇక్కడ దాకా లాస్ట్ వేస్తానని చెప్పాడు. ఇవన్నీ ఇప్పుడే నేను మాట్లాడుకున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు సేవలో సహకారులు కండి. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవుడు, మీ ప్రేమ కొరకై, మీ కొరకు కొరకై మీకు స్తుతులు. ప్రభువా, పునరుద్ధరణుడైన యేసుక్రీస్తుని మాకు ఇచ్చారు. పునరుద్ధరణుడై తిరిగి లేవటం మాకు పండగే. మా హృదయంలో అంత పండగే, సంతోషమే. ఎందుకంటే నిజమైన సంతోషాన్ని నీవు నా హృదయంలో పుట్టించావు అన్నాడు దావీదు. నేను నెమ్మదితో పండుకొందును, నిద్రపోతాను అన్నాడు. నేను నెమ్మదితో పడుకుంటాను, ఎందుకంటే రక్షణ ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని నాకు ఇచ్చావు. మహా ఆనందాన్ని ఇచ్చావు. నీకు స్థితులు. ఆ ఆనందం సంఘంలో ఉన్న వాళ్ళందరూ పంచుకోవాలి. తీర్పు పునరుత్థానానికి వెళ్ళకూడదు, మీరు పునరుత్థానానికి బయటికి రావాలి. మేము చేసిన క్రియలన్నీ క్షమించబడ్డాయి. మేము పరలోకానికి వారసులమైపోతాం. నీ మాటల కొరకే వందనాలు. ఆ పునరుత్థానంలో ఏ విధంగా చేతనైనానో అది నాకు కలగాలంటే, నాకు ఏదేది లాభకరమో ఏదేదో అదన్నీ విడిచిపెట్టుకోవాలన్నాడు. అందుకే ప్రభు, లోకాన్ని వదిలితేనే మాకు పరలోకం దొరుకుతుంది. లోకాశని వదిలిపెడితేనే మాకు అది దొరుకుతుంది. ఒకటి దొరకాలంటే మరొకటి మేము విడిచిపెట్టాలి. అందుకే శిష్యులు విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఈ లోక స్నేహాలు వ్యర్థమైనవి విడిచిపెడితేనే, ఈ టీవీలు, సినిమాలు, వ్యర్థమైన మురికి ముచ్చట్లు, ఈ నొక్కేవి, ఈ సెల్ ఫోన్లోకే నేను వదిలిపెడితేనే పరలోకంలో మేము హాయిగా ఉంటాం. పునరుత్థానంలో పాలుపంపులు పొందుతాం. తండ్రి, నీ వాక్యాన్ని మా హృదయంలో పనిచేయండి. విడుచున్న నీ బిడ్డలకు తోడుగా ఉండండి. మీటింగ్స్ కొరకు మమ్మల్ని సిద్ధం చేయండి. ప్రేమతో నీ బిడ్డలు ఇచ్చి నీ కానుకలను ఆశీర్వదించండి. నీ పరిచర్య కొరకు వాడబట్టడానికి సహాయం చేయండి. దాదాపు 5-6 ప్రాంతాల్లో, దాదాపు 5, 6, 7 ప్రాంతాల్లో తెల్లారుజామున 1 hour, గంటన్నరలో నీ సువార్త అందించొచ్చాను. ప్రభా, అనేక మంది నీ మాటలు విన్నారు. తెల్లారుజామున నీ వాక్యాన్ని ప్రజల హృదయంలో పనిచేయండి. హిందువుల మధ్యలో, నామకర్త క్రైస్తవుల మధ్యలో, చాలా ప్రాంతాల్లో నీ వాక్యం అందించొచ్చాను. ప్రతి దినం నాకు ఆరోగ్యం ఆశిస్తే
మీ చిత్తమైతే పునరుద్ధరణుడైన యేసుక్రీస్తుని ప్రకటించడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలు వెలుచున్నారు, వారికి తోడుగా ఉండండి, ఆరోగ్యాన్ని గ్రహించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి. ఈ సంవత్సరం అంతా నీ దయలో నీ బిడ్డలను కాపాడండి. వారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆ పునరుత్థానంలో పాలుపొంపులు పొందేవారిగా, జీవ పునరుత్థానంలో పాలుపొంపులు పొందే భాగ్యం నీ బిడ్డలకు అందరికీ దయచేయండి. ఏ విధమైన చేత ఎట్టయినా సరే, ఏమైనా సరే నేను బాప్తిసం తీసుకోవాలి, ఏమైనా సరే పునరుత్థానం నేను కూడా పాలుపొంపులు పొందాలి, నాకు పరలోకం కావాలని ఆలోచన, పౌలుకున్న ఆలోచన నీ బిడ్డలకు అనుగ్రహించండి. తెలుసున్నాడు నీ పిల్లలకు తోడుగా ఉండండి. ప్రాణప్రాప్తి అంటే నెక్స్ట్ మరలా బుధ శని ఆదివారంలో మేము కలుసుకుంటే మీకు చెప్తున్నాను. యేసునామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము సదా మీకు తోడై మిమ్మల్ని దీవించి కాపాడును గాక. ఆమేన్. అందరూ అలా కూర్చోండి. మీకు ఏదో డ్రింక్స్ వచ్చినట్టున్నాయి. ప్రభు ఎవరి ద్వారా ఇచ్చారో తెలియలేదు. ఇక్కడ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆ డ్రింక్స్ ఇచ్చిన నీ కుమారుడిని మీరు దీవించండి, ఆ కుటుంబానికి అంతకన్నా దీవెన ఇచ్చేయండి. మా ప్రియులందరూ కూడా చల్లగా త్రాగి చక్కగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పునరుత్థానంలో పాల్గొంపులు పొందే వరకు చేయండి. అవి తీసుకొచ్చి నీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసునామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆకుండా ఎవరు వెళ్ళొద్దు.